ఢిల్లీలో పేపర్ లీక్లపై కాంగ్రెస్ ఆందోళనని ఉధృతం చేసింది. టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముట్టడించడానికి పాదయాత్రగా వెళ్లారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ప్రధాని నివాసం దగ్గర బైఠాయించారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీక్లపై రెస్పాన్సిబిలిటీ తీసుకొని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలంతా డిమాండ్ చేస్తూ అక్కడ బైఠాయించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ప్రధాని నివాసాన్ని తాకాయి నీట్ పేపర్ లీక్ సంబంధించిన ఆందోళనలు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అలాగే ఎంపీ ప్రియాంక గాంధీ సహా కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ప్రధాని అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ముందు ఇప్పుడు నిరసన చేపట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన ఉభయ సభల్లో కొనసాగుతున్నాయి. స్పీకర్ ని కలిశారు. నీట్ పేపర్ లీక్ అంశం పైన, విద్యార్థులపై జరిగిన దాడి పైన, పోలీసులు లాఠీచార్జ్ పైన పార్లమెంట్ లో చర్చ జరగాలి అని చెప్పి విపక్షాల ఆందోళన కొనసాగించాయి. స్పీకర్ ని కలిసిన ప్రభుత్వం ఒప్పుకుంటే దానికి చర్చకు నేను సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంట్ నుంచి ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ గాయపడిన విద్యార్థుల్ని పరామర్శించిన తర్వాత నేరుగా ఇటు ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ వారికి కాలినడకన వెళ్లి అక్కడే వీడియో పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ రోడ్డుకి అవతల వైపున ప్రధాని నివాసం ఉంటుంది, ఇవతల వైపున రోడ్డు పైనే బైఠాయించి తన నిరసనని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలి, ధర్మేంద్ర ప్రధాన్ ని మంత్రివర్గం నుంచి తొలగించాలి, ఆయన రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నిన్న పోలీసులపై ముఖ్యంగా లాఠీ చార్జ్ అనేది ప్రధాని మోదీకి, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి తెలియకుండా జరుగుతుందా, ఈ విషయంలో వీళ్ళకు కూడా రాజీనామా చేయాలి అని చెప్పి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. సో విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి దేశ విద్యా విధానంలో మార్పులు రావాలి. సో దేశంలో విద్యార్థులకి, యువతకి భవిష్యత్తు అనేది లేకుండా చేస్తున్నారు. పూర్తిగా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చూసే దిశగా కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురావాలి. దానిపైన పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరగాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ గా ఉంది. సో ఈసారి పార్లమెంట్ సమావేశంలో గతంలో ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నేత దేశ ప్రధాని నివాసం ఇంటి ముందుకు వెళ్లి ధర్నా చేసిన పరిస్థితులు లేవు. ఎప్పుడు ధర్నాలు చేసినా కూడా జంతర్ మంతర్, అలాగే మిగతా పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీలు, ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి. కానీ దేశ చరిత్రలో మొదటిసారి ఒక ప్రతిపక్ష నేత ప్రధాని నివాసం ముందుకు వెళ్లి నేరుగా ఈ నీట్ విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించిన అంశాలపైన పార్లమెంట్ లో చర్చ జరపాలి, ఇటు కేబినెట్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని బర్తరఫ్ చేయాలి, ఆయన్ని తొలగించాలి అన్న డిమాండ్ ని ప్రతిపక్ష నేత ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ముఖ్యంగా పోలీసులు అక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తారా, వాళ్ళని అదుపులోకి తీసుకుంటారా లేక ముఖ్యంగా దీనిపైన కేంద్రం ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాతో నిన్న సమావేశం అయ్యారు. జేపీ నడ్డాతో కాంగ్రెస్ జనతా పార్టీ చర్చలు జరుపుతోంది. బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు నిన్న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో 3 ప్రధాన డిమాండ్లు ఇచ్చారు. అందులో ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అలాగే నీట్ విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్యలు చేస్తున్నారో వారికి ₹1 పరిహారం, అలాగే సోనం వాంగ్చుక్ని నిర్బంధించి విడుదల చేయడం. సో ఈ 3 డిమాండ్లు నెరవేర్చేంత వరకు జంతర్ మంతర్ లో ఇటు విద్యార్థులు, యువత బీజేపీ ఆందోళన కొనసాగుతుంది. మరోపక్క రాజకీయంగా ముఖ్యంగా అధికార పక్షాన్ని ఎన్డీఏని ఈ రోజు ఉదయమే ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది. అందులో నేను దేశ యువత భవిష్యత్తు కోసం నా జీవితం ఉంది అంటూ ఇటు ప్రధాని నరేంద్ర మోదీ విద్యా వ్యవస్థ లోపాలకు సంబంధించి నీట్ పేపర్ లీక్ల పైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాటిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అలాగే రాజకీయం చేయొద్దని చెప్పి కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కానీ ఈ విషయాల్లో విపక్షాలు కూడా కలిసి రావాలి, పేపర్ లీక్లకు సంబంధించి ఐక్యంగా దీనిపైన పోరాడాలి అని చెప్పి ప్రధాని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం పైన ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం, అలాగే ప్రభుత్వం బాధ్యతలుగా అనేక పేపర్లు లీక్ అయ్యాయి. కేవలం ఈ యొక్క నీట్ గోపికృష్ణ వాళ్ళు అంటున్నట్టుగా రాజకీయం చేయటం మంచిది కాదు, యువత యొక్క భవిష్యత్తు నిజమే. అయితే ప్రతిపక్షాలు అడుగుతున్నది పేపర్ లీక్లు అనేవి కుంభకోణాల్లాగా మారాయి, సో వాటి మీద విచారణ జరగాలని. మరి ఈ దిశగా విచారణ జరగడానికి కానీ సమగ్ర సంస్కరణలు తీసుకురావడానికి విద్యా వ్యవస్థలో ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి హామీ ఏమైనా వస్తుందా? కేంద్ర పెద్దలు ఎవరైనా స్పందిస్తున్నారా? బికాజ్ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి రోజు రోజుకి. ఇప్పటికే ఈ నీట్ పేపర్ లీక్ల అంశానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేస్తోంది. సో సిబిఐ ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. అనేక రాష్ట్రాల్లో దీని లింకులు అనేవి బయటపడ్డాయి. దానికి అనుగుణంగా
సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది కాబట్టే గత ఏదైతే పేపర్ లీక్ అయిన నీట్ పరీక్ష ఉందో నీట్ యూజీ 2026 సో ఆ పరీక్షను రద్దు చేసింది, మళ్ళీ రీటెస్ట్ నిర్వహించింది. దానికి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. అలాగే విద్యార్థులు కళాశాలకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేవలం రాజకీయంగా విద్యార్థుల్ని వాడుకుంటున్నారు అన్నది ఇంకా పొలిటికల్ గా ఇటు రాజకీయ పక్షాలను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్య. కానీ ఇంటర్నల్ గా కూడా ముఖ్యంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తూ ఇటు శిక్ష అధిష్టాన్ అనే ఒక బిల్లును కూడా ఇప్పుడు సవరణ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. సో విద్యా వ్యవస్థలో మార్పులు రావాలన్నది మా ఉద్దేశం కూడా. సో దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అని చెప్పి ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది. కానీ పేపర్ లీక్ వ్యవహారం ముఖ్యంగా గడిచిన 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు జరిగిన పేపర్ లీక్, ఇప్పుడు ఇటీవల నీట్ పేపర్ లీక్, ఈ వ్యవహారాలు, విద్యార్థుల ఆత్మహత్యలు, సో వీటన్నింటినీ ఉద్దేశించి ఖచ్చితంగా మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు దీని యొక్క అస్త్రంగా కూడా మలుచుకున్నాయి. అలాగే యూపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, నెక్స్ట్ 5 states ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్. సో ఈ నేపథ్యంలో రాజకీయ కోణంలోని విపక్షాలు ఇవంతా కూడా చేస్తున్నారు. ప్రభుత్వం ముఖ్యంగా చర్చకు కూడా సిద్ధం అని చెప్పి మేము చెప్తున్నాం. పార్లమెంట్ లో నియమ నిబంధనల ప్రకారం క్వశ్చన్ అవర్ జరగాలి, 0 hour లో 0 hour జరగాలి. ఆ తర్వాత ఖచ్చితంగా దీనికి బిఎస్సీలో సమయం కేటాయించి నీట్ పేపర్ లీక్ దానికి సంబంధించిన చర్యలు. అయితే విపక్షాలు ప్రతిపక్షం ప్రధానంగా చెప్తుంది నైతిక బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. గతంలో ఏదైనా దుర్ఘటన జరిగినా లేక ఏదైనా మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏదైనా లోపాలు వైఫల్యం తలెత్తినా ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి బాధ్యత తీసుకుంటూ రాజీనామాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ విధంగా ప్రభుత్వానికి మంత్రికి సంబంధం లేదు అన్న దృష్టిలో వ్యవహరిస్తుంది. విద్యార్థులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు విద్యార్థుల్ని లాఠీచార్జ్ చేసిన ప్రధాని దాని గురించి స్పందించకపోవడం అనేది బాధాకరంతో ఉదయం రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. సో అందులో భాగంగానే విద్యార్థుల ఆందోళన, ఆక్రోశం, అలాగే విపక్షాలు తమ ముఖ్యంగా పోరాటాన్ని ఉధృతం చేసే దిశగానే ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ముందు బైఠాయించి ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం పైన అంతకంతకు ఒత్తిడి పెరుగుతుంది. ఒక పక్క జంతర్ మంతర్ లో యువత, విద్యార్థులు కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళన, మరోపక్క పార్లమెంట్ లోపల రాహుల్ గాంధీ విపక్షాలు ఇండియా అలయన్స్ సభని సజావుగా గోపికృష్ణ, ప్రస్తుతం అసలు సిచ్యువేషన్ ఏంటి? ప్రధాని నివాసం వద్ద అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు వాళ్ళకి సర్ది చెప్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చేతులు కట్టేసుకుంటున్నారు. అంటే మా చేతులు కట్టబడి ఉన్నాయి లేదా సంఖ్యలు వేశారు అనేది ఏమన్నా సింబాలిక్ గా చూపించదలుచుకున్నారా? రాహుల్ గాంధీ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఏవో ఇస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. వాళ్ళ చేతులు కట్టేసుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది అక్కడ? ముఖ్యంగా ప్రధాని నివాసం ముందు ఎటువంటి నిరసన కార్యక్రమాలకి, ధర్నాలకి అనుమతి ఉండదు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అలాగే ఈ విపక్ష ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించే ప్రయత్నం అయితే కేంద్ర బలగాలు చేస్తున్నాయి. ఎందుకంటే హై డెన్సిటీ జోన్ లో నగంలో కళ్యాణ్ మార్గ్ ప్రధాని నివాసం ఉంటుంది. సో ఖచ్చితంగా అక్కడ ఎటువంటి నిరసనలకు అనుమతి ఉండదన్న ఉద్దేశంలో భాగంగానే పోలీసులు బలవంతంగానైనా వాళ్ళని ఖాళీ చేస్తారన్న ఉద్దేశంలో భాగంగానే ఆ విధంగా నిరసన తెలుస్తున్నారు రాహుల్ గాంధీ అలాగే మిగతా ప్రియాంక గాంధీ విపక్ష కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా. సో ఖచ్చితంగా ప్రధాని దీనిపైన స్పందించాలి, పార్లమెంట్ లో ఒక ప్రకటన చేయాలి, ధర్మేంద్ర ప్రధాని బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ తోనే ఈ నిరసన కొనసాగుతుంది. కాబట్టి సో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అంతకంతకు ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. ఒక పక్క విద్యార్థులు, యువతతో పాటుగా ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇటు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ లోపల బయట ఇప్పుడు ప్రధాని నివాసం వరకు కూడా ఈ ఆందోళన తీసుకెళ్లారు. కాబట్టి దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఇది ఒక సంచలనం రేపుతున్న ఇష్యూ. ఈ నీట్ విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా ముఖ్యంగా ఒక ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష నేత ధర్నా చేశారంటే కనుక ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం స్పందించే దిశగానే విపక్షాలు. గోపికృష్ణ, మీరు అంటున్నది నిజం. ప్రధాని నివాసం వద్ద నిరసనలకి బేసిక్ గా అనుమతి ఉండదు భద్రతా కారణాల దృష్ట్యా. కానీ వీళ్ళు ఇంత పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు అంటే పోలీసులకు ముందుగా ఇన్ఫర్మేషన్ లేదా? వీళ్ళ ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ప్రధాని నివాసం వద్దకు ఇలా వచ్చేసారా? ముందస్తు ప్రణాళికతో ముఖ్యంగా ఈ ధర్నా చేపట్టింది కాదు. రాహుల్ గాంధీ ఈరోజు ఉదయం పార్లమెంట్ లో స్పీకర్ ఇచ్చిన స్పందన, మీరు అధికార పక్షాన్ని ఉద్దేశాన్ని చర్చలకి అధికార పక్షం ఉగ్గే అంటే నేను చర్చలకు సిద్ధమని చెప్పి స్పీకర్ చెప్పడం, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఒక పక్క విద్యార్థులంతా లాఠీ చార్జులతో దెబ్బలు తిని హాస్పిటల్లో ఉంటే ముఖ్యంగా జెపీలంతా వెళ్లారు, పరామర్శించారు.
ఇటు హాస్పిటల్ సిబ్బందితో రైట్ మాట్లాడారు. గోపికృష్ణ, కానీ దయచేసి మీరు లైన్ లో ఉండండి. స్పందన మళ్ళీ కూడా మీతో రాలేదు. ఒక్కసారి మాట్లాడతాము. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ హై టెన్షన్ కి మారింది. పోలీసులు అక్కడ నుంచి అక్కడ బైఠాయించిన వాళ్ళని తరలిస్తూ ఉన్నారు. అతను రోడ్డు మీద కంప్లీట్ గా పడుకొని ఉన్నాడు. బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తిని అక్కడ నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇద్దరు ముగ్గురు పోలీసులు కలిపి అతన్ని లిఫ్ట్ చేసి అక్కడ నుంచి తరలిస్తున్నారు. కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద సంఖ్యలో పాదయాత్రగా ప్రధాని మోదీ నివాసం వద్దకి చేరుకున్నారు. అక్కడ నిరసన తెలుపుతూ ఉన్నారు. వాళ్ళంతా రోడ్డుపై బైఠాయించిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా అక్కడి నుంచి ఒక వ్యాన్ లోకి ఎక్కించి తరలించేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు రోడ్డు మీద బైఠాయిస్తే అక్కడి నుంచి వాళ్ళని పైకి లేపి ఎత్తుకొని వ్యాన్ లోకి పంపించేస్తున్నారు. వ్యాన్ లోకి ఎక్కిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వాళ్ళు నినాదాలు చేస్తూ వ్యాన్ లోకి వెళుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. మరొక బాక్స్ లో చూస్తున్నాం, మల్లికార్జున ఖర్గే చేతులు కట్టేసుకొని మా చేతులు కట్టేశారు అని సింబాలిక్ గా చూపిస్తున్నారు. అక్కడ కూర్చున్న కాంగ్రెస్ నేతలంతా కూడా చేతులు అలా కట్టేసుకొని పైకి చూపిస్తూ మా చేతులు కట్టేశారు అనే ఒక సంకేతంగా వాళ్ళందరూ కూడా చేతులు టై చేసుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పేపర్ లీక్ విషయంలో కేంద్రం స్పందించాలి. పేపర్ లీక్ కుంభకోణాలివి, వీటిపై సమగ్ర విచారణ జరగాలి. విద్యార్థుల భవిష్యత్తు ఇది, దేశం యొక్క భవిష్యత్తు విద్యార్థులే We are protesting in front of the Prime Minister office, Prime Minister residence, because our students brutally attacked, and also our students very cruelly attacked yesterday. The Delhi police. Honorable Prime Minister is not saying anything. Honorable Home Minister is not making any statement. So hundreds of students, they are in the hospital, but Prime Minister is not opening his mouth, and Mr. Amit Shah, Home Minister of India, is not saying anything about the students attack. So इसलिए Congress MPs, Lok Sabha Rajya Sabha under the leadership of